ఏపీలో 4వ విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా ముగిశాయి. అయితే ఈ 4వ విడత జరిగిన పంచాయతీలో ఒక ప్రత్యేకత ఉంది. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం రెడ్డిచెరువుపల్లి అంటే ఒక ప్రత్యేకత ఉంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ పంచాయతీ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 8 మంది సర్పంచ్ అభ్యర్థులుగా తమ అదృష్టం పరీక్షించుకోవాలని నామినేషన్ వేశారు. అయితే ఈ పోర్లో అధికార పార్టీ, వైసీపీ పార్టీ తరఫున రెబల్స్, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీతో పాటు ఇండిపెండెన్స్ కూడా చాలామంది ఉన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎంతో రాజకీయ ప్రజ్ఞానం ఉండేవాళ్ళు, రాజకీయ అనుభవం ఉండేవాళ్ళు, ఎంతో పలుకుబడి ఉండేవాళ్ళు ఈ పంచాయతీ ఎన్నికల్లో పోర్లో తమ అదృష్టం పరిశీలించుకున్నారు. కానీ ఎంతో కష్టపడి చిన్న స్థాయి నుంచి వచ్చి అనుకోకుండా ఊహించని పరిణామాన్ని దక్కించుకొని గ్రామస్తులతో నమ్మకం సాధించుకొని వినోద్ కుమార్ అనే యువకుడు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచాడు. ఆ అభ్యర్థితో ఫేస్ టు ఫేస్ రెడ్డిచెరువుపల్లి సర్పంచ్గా గెలుపొందిన ఇండిపెండెంట్ అభ్యర్థి వినోద్ కుమార్తో పరిచయం చేసుకుందాం. వినోద్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, అసలు ఈ విజయం మీకు దక్కుతుంది అనుకున్నారా? ఎలా అనుకున్నారు? ఇంతమంది అష్టదిక్క బాలకులు అన్నప్పుడు 8 మంది పోరులో ఎలా అనుకోగలిగారు? అంటే ఈ విజయం గల రహస్యం ఏంటి? ఈ విజయానికి గల ముఖ్య కారణం ఏంటి? విజయానికి ముఖ్య గల కారణం ఏమిటంటే నేను సేవ చేయాలనే దృక్పథంతోనే రాజకీయాలకు వచ్చాను. ముఖ్యంగా యువకులు సేవ చేయాలనే దృక్పథంలో వచ్చినారు కాబట్టి యువకుల పోరాటమే ఈ ఫలితం అనుకున్నాను. యువకులే ఈ పోరాటంలో గెలిచినారు. వాళ్ళకే ఈ పోరాటం అంకితం అనిపిస్తుంది. అంటే మీరు రెబల్గా నిలబడిన తర్వాత మీరు గెలుస్తారని ఊహించారా? ఎందుకంటే ఒకటి కాదు ఇద్దరు కాదు 7 మంది ప్రత్యర్థులు మీకు ఉన్నారు. ఈ 7 మంది ప్రత్యర్థులు మీరు గెలిచి నిలవగలుగుతాను అనుకున్నారా? నేనైతే అనుకోలేదు, కానీ నెక్స్ట్ టైం అయినా అవకాశం ఏమైనా ఉంటుందేమో చూద్దామో, ఈసారి కాకుండా రేపు సార్ అయినా ఏమైనా అవకాశం వస్తుంది, ప్రజలకు సేవ చేద్దామే అనుకునే దృక్పథంతోనే దిగిన ఆలోచనే ఉంది. ఓకే, అంటే నమ్మకం ఉంచి గ్రామస్తులు కావచ్చు, యువకులు కావచ్చు, ముఖ్యంగా మహిళలు. ఎందుకంటే మీకు వచ్చేసి చిన్నప్పుడే మీ తల్లిగారు చనిపోయారు, దాని తర్వాత మీ ఇంటి మీద చదివేటప్పుడు మీ నాన్నగారు కోల్పోవడం జరిగినట్టు. అయితే ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేకున్నప్పుడు మీ ఆలన పాలన మీ ఎక్కడ చూసుకుంటారు? అంటే ఇలాంటి పరిస్థితుల్లో అటు తల్లిదండ్రులు కానీ ఇటు ఎవరుగా లేకున్నప్పుడు మీరు ఎలా ఎదుర్కోగలిగారు? ఈ రాజకీయాన్ని ఎలా నిలదొక్కోగలిగారు? ఈ రాజకీయాన్ని ఎలా నిలుపుకోవాలంటే ముఖ్యంగా మెయిన్ యువకులే ఈ పోరాటం అంతే. యువకుల వల్లే ఇది అంత సాధ్యమైన మహిళలు, యువకులు నాకు మంచి సపోర్ట్ ఇచ్చినారు. వాళ్ళ వల్లే నేను గెలిచినానని చెప్తున్నాను. అంటే ఇప్పుడు సర్పంచ్గా మీరు ఎన్నికయ్యారు, యువకులు. మీ గ్రామంలో ముఖ్యంగా సమస్యలు ఏమున్నాయి? ఆ సమస్యలు మీరు ఎలా చేయబోతున్నారు? మా సమస్యలో ఎక్కువ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. ల్యాండ్స్ అయితే ఒక సర్వే నెంబర్ వేరే సర్వే నెంబర్ పడము, ఎక్కువ రోడ్డు మెయిన్ సమస్య ఉంది. రోడ్ మెయిన్ ఉంది. వాటర్ ట్యాంకుల సమస్య ఉంది. వాటర్ కనెక్షన్ ఇంటింటికి ఒక కనెక్షన్ ఉంది, అదే సమస్య ఉంది. వీధి లైట్లో ఒక సమస్య ఉంది. ల్యాండ్స్ మాపే ఎక్కువ ఉంది మా ఊళ్ళో సమస్య. ఎవరికైతే భూములు అయితే లేవు, అన్ని ల్యాండ్స్ అయితే కబ్జా జరిగినాయి. చెప్పిన వాళ్ళకి మాట ఇచ్చాను, రీసర్వే అయితే పక్కా ఉంటుంది, ల్యాండ్స్ అయితే పక్కా తోడతామని చెప్పింది. సర్వే అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ భూ కబ్జా జరిగింది అంటున్నారు. ఈ భూ కబ్జాలో ఒకవేళ పెద్ద ఏంటి పరిస్థితి? ఎవరైనా కానీ వాళ్ళకి ఏం చేయబోతున్నారు? దాని తర్వాత ముఖ్యంగా సమస్యలు, తాగిన సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ఇంకా అలా అంతే కాకుండా రోడ్డు సమస్య చాలా ఉంది. ఈ రోడ్డు సమస్యతో పాటు వాహన సదుపాయం కూడా చాలా మంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మీ పంచాయతీని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? నేను పంచాయతీని ఎలా అభివృద్ధి చేయబోతున్నా అంటే ముఖ్యంగా ఎక్కువ డ్రైవింగ్ అయితే లేదు, వెహికల్ అయితే లేదు, స్కూల్ పిల్లలకైతే వెహికల్ లేదు, రోడ్డు సమస్య కూడా లేదు, మా ఊరికి రోడ్డు కూడా లేదు. మెయిన్ రోడ్ వేపించేసి విద్యార్థులకంతా స్కూల్ బస్సు అరేంజ్మెంట్ అయితే ఆ ఊర్లోకైతే రెడ్డిచెరువుపల్లికి వస్తుంది. మా గ్రామానికి అయితే వడ్డిపల్లికి అయితే రాదు. వడ్డిపల్లి కూడా రావాలని కోరుకుంటున్నాను. అయితే ప్రతి చోట ఎక్కడ ఉన్నా కానీ ఎక్కడ కానీ ఎవరికైనా అభ్యర్థులకు కానీ వెనకంటే ఉండేవాళ్ళంటే ఒక మిత్రులు మాత్రమే. మిత్రులు చావైనా బతికైనా మిత్రుల గురించి నేను మాట చెప్పండి. మిత్రులు అయితే వాళ్ళకి నేనేం చెప్పలేను. వాళ్ళకైతే జీవితాంతం రుణపడిన ప్రతి ఒక్క యువకుడు పోరాడినాను. ప్రతి ఒక్క యువకుడికి వాళ్ళకి పాదాభివందనాలు చేస్తున్నాను. అంతే నా జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటా. ముఖ్యంగా స్నేహమర జీవితం, స్నేహమేరా అంత సర్వస్వం అని చెప్పుకుంటూ వస్తున్న మన వినోద్ కుమార్ గారు సర్పంచ్గా గెలిచారు. అంతేకాకుండా సర్పంచ్గా గెలిచిన అభ్యర్థులు హంగు ఆర్భాటాలు ఉంటాయి, లక్షల కోట్లు సంపాదించారు, భూములు ఆస్తులు ఉంటాయంటారు. కానీ ఈ రెడ్డిపల్లి పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన వినోద్ కుమార్కి ఒక తెలియని విషయం మీకు ఏంటంటే వినోద్ కుమార్కు సొంత ఇల్లు కూడా లేదు, తల్లిదండ్రులు కూడా లేరు. అతని ఆలనపాల వాళ్ళ అక్క మామలు చూసుకుంటున్నారు. అంతేకాకుండా ఇటువైపు అతనికి ఏది గమ్యం లేదు. కానీ అతని గమనం అంతా అతని మిత్రులే. అంతేకాకుండా హైదరాబాద్కు అక్కడికి వెళ్ళి తన జీవనోపాధి కోసం ఎన్నో కష్టాలు పడి తిరిగి తన సొంత గ్రామాన్ని చేరుకొని ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడి అంతేకాకుండా విజయం సాధించి
పెద్ద పెద్ద నాయకులతో ఫోన్లు చేయించుకొని పెద్ద పెద్ద నాయకుల ద్వారా గుర్తింపు పొందే స్థాయికి ఎదిగాయంటే భవిష్యత్తులో ఇతనిగా మంచి స్థాయికి రావాలని తన పంచాయతీ అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాం. బాబా ఫక్రుద్దీన్, అనంతపురం జిల్లా పెనగల్ నుండి A1 TV.